ఆ జిల్లాలో ఏం జరుగుతోంది? పూటకో ప్రచారం, గంటల కొద్దీ చర్చలతో ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారా? సిట్టింగుల్లో కంగారు ఎందుకు కార్యకర్తలతో ఎడతెరిపి లేకుండా చర్చలు జరుపుతున్నారు? ఇటీవలి కాలంలో అధికార పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పించిన వైసీపీ అధిష్టానం ఆ జాబితాలో ఇంకొందరిని చేర్చనుందా? వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంటూ వైసీపీ ఇచ్చిన తొలి జాబితాలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆ పార్టీ నాయకుల్లో అలజడి రేగింది. ఈ మార్పులు మొత్తంగా అధికార పార్టీలో భారీ కుదుపుకు దారితీసింది. తొలి జాబితాలోనే 2 సీట్లు గల్లంతూ మరో 2 మంత్రులకు వివాదాస్పద నియోజకవర్గాలు ఇవ్వడం, వారికి సంబంధించిన కార్యకర్తలు మా నాయకుడే మాకు కావాలి అని ఆందోళన కొనసాగిస్తున్న తరుణంలో మరికొందరికి కూడా స్థానచలనం జరిగే అవకాశం ఉందని అధిష్టానం తెలపడంతో జిల్లాలో అనేక ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రచారాలతో ఆందోళన చెందుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంటూ వైసీపీ ఇచ్చిన తొలి జాబితాతోనే ఉమ్మడి జిల్లాలోని ఆ పార్టీ నాయకుల్లో అలజడి రేగింది. సంతనూతలపాడు, కొండపి, అద్దంకి నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను వైసీపీ ప్రకటించింది. ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబును, అద్దంకి ఇన్ఛార్జి బాచిన కృష్ణ చైతన్యను పక్కన పెట్టింది. కొండపి ఇన్ఛార్జి వరికూటి అశోక్ బాబుకు మాత్రం బాపట్ల జిల్లా వేమూరు నుంచి అవకాశం ఇచ్చింది. అనుకున్నట్లుగానే కొండపికి మంత్రి సురేష్ను, ఎస్ఎన్పాడుకు మరో మంత్రి మేరుగ నాగార్జునను ఇన్ఛార్జీలుగా ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరేనంటూ వైసీపీ తొలి విడతగా రాష్ట్రంలో 11 నియోజకవర్గాల అభ్యర్థులను మార్పు చేయగా అందులో 4 నియోజకవర్గాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఉన్నాయి. అద్దంకిలో వైవి సుబ్బారెడ్డి వ్యాపార భాగస్వామిని రంగంలోకి తేవడం చర్చనీయాంశమైంది. రానున్న రోజుల్లో జిల్లాలో మరో 4 స్థానాలకు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలను కూడా మార్పు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే కొద్దీ జిల్లాల్లో రాజకీయ ముఖచిత్రం కూడా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అధికార పార్టీలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. 2 నేతలను పక్కన పెట్టి కొత్త వారికి ఇన్ఛార్జీలుగా అవకాశం కల్పించారు. ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, అద్దంకి ఇన్ఛార్జి బాచిన కృష్ణ చైతన్యలకు అధిష్టానం టికెట్ లేనట్టే అని తేల్చి చెప్పేస్తుంది. అలాగే మరో 4 ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు హిట్ లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది. అద్దంకి నియోజకవర్గం ప్రస్తుత ఇన్ఛార్జి బాచిన కృష్ణ చైతన్యను మార్చి పల్నాడు జిల్లాకు చెందిన హనిమిరెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య, ఆయన తండ్రి డాక్టర్ గరటయ్యలతో సోమవారం సాయంత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ సమయంలో సీఎంతో పాటు వైసీపీ కీలక నేతలైన వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అక్కడ ఉన్నారు. వైవి సుబ్బారెడ్డికి అద్దంకి సొంత నియోజకవర్గం. తదనుగుణంగా ఆయన సూచనకు ప్రాధాన్యమిచ్చి హనిమిరెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలిచ్చినట్లు చైతన్య, గరటయ్యలకు జగన్ చెప్పినట్లు తెలిసింది. నిజానికి హనిమిరెడ్డి, వైవి కుటుంబం హైదరాబాద్లో నడుస్తున్న కొన్ని వ్యాపారాల్లో భాగస్వాములని ప్రచారంలో ఉంది. దీంతో వారు పట్టుపట్టి హనిమిరెడ్డికి టికెట్ సాధించినట్టు తెలుస్తోంది. అయితే సీఎం జగన్ అందరినీ బయటకు పంపి కృష్ణ చైతన్యతో ఏకాంతంగా మాట్లాడారు. ఆ సందర్భంలో అంతకుముందు కృష్ణ చైతన్యతో జగన్ మాట్లాడుతూ కమ్మేతర సామాజిక వర్గాల ఓట్లను సమిష్టిగా పొందే ఉద్దేశంతోనే హనిమిరెడ్డిని తెరపైకి తెచ్చామని చెప్పినట్లు తెలిసింది. అంతేగాక రానున్న 30 ఏళ్లు తనతో పాటు రాజకీయాల్లో ఉండాలని, ఎన్నికల అనంతరం తొలి విడతలోనే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇస్తూ ఓదార్చేందుకు అనేక మాటలు చెప్పినట్టు తెలిసింది. ఇతరత్రా కారణాలు ఏమైనా కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను పోటీ నుంచి తగ్గించాలన్న ఉద్దేశంతోనే ప్రధానంగా కృష్ణ చైతన్యను పక్కన పెట్టినట్లు భావిస్తున్నారు. అదే సమయంలో వైవికి, అద్దంకి విషయంలో ప్రాధాన్యత ఇచ్చినట్లు కూడా తేటతెల్లమవుతోంది. దర్శి టికెట్ను మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఎప్పుడో ఖరారు చేశారు అని తెలుస్తోంది. అధిష్టాన సూచనల మేరకు ఆయన నియోజకవర్గంలో బహిరంగంగానే కార్యక్రమాలు ప్రారంభించారు.
అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే వేణుగోపాల్ తన మద్దతుదారులు బూచేపల్లికి సహకరించారని చెప్పినట్టు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో కాపు సామాజిక వర్గం నుంచి ఒకరినైనా రంగంలోకి దించాలన్న ఆలోచనతో ఉన్న జగన్ పర్చూరు వివాదాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని దర్శి ఇన్ఛార్జిగా శివప్రసాద్ రెడ్డి పేరు ప్రకటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టు భావిస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్కి ప్రత్యామ్నాయ నియోజకవర్గాన్ని చూపించకపోయినా దర్శిలో శివప్రసాద్ రెడ్డికి టికెట్ మాత్రం ఇవ్వడం ఖాయమని వార్తలొస్తున్నాయి. ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబుతో కూడా సీఎం జగన్ సజ్జల, వైవి తదితరులు మాట్లాడి అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని స్పష్టం చేసినట్టు సమాచారం. సుధాకర్ బాబు సీఎం ఇచ్చిన ఓదార్పుతో ధీమాగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు ఎర్రగొండపాలెం ఇన్ఛార్జిగా గుంటూరు జడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా పేరును ప్రకటించకపోవడం చర్చనీయాంశమైంది. కొద్ది రోజుల క్రితం బాపట్ల ప్రాంతంలో ముఖ్యమంత్రి అందరి ముందే క్రిస్టినాను మీరు ఎర్రగొండపాలెం వెళ్లాలని చెప్పినట్టు తెలిసింది. అయితే 2 రోజుల క్రితం విజయసాయిరెడ్డితో బాలినేని మాట్లాడుతూ అంతా బయట నేతలను తీసుకొస్తే కుదరదని, ఎర్రగొండపాలెం విషయంలో తనకు తీవ్రమైన అభ్యంతరాలున్నాయని చెప్పినట్టు తెలిసింది. అక్కడకు తాటిపర్తి చంద్రశేఖర్ పేరును బాలినేని పార్టీలో గతంలో సూచించారు. దీంతో తాటిపర్తి చంద్రశేఖర్కు టికెట్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. క్రిస్టినా విషయంలో విజయసాయిరెడ్డితో బాలినేని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి తాటిపర్తి చంద్రశేఖర్ పేరును త్వరలోనే ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. కనిగిరి, గిద్దలూరు విషయంలో వైసీపీ అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. నిన్న మొన్నటి వరకు మార్కాపురం నుంచి నాగార్జునారెడ్డికి టికెట్ ఖరారు అనుకున్నప్పటికీ తెలంగాణ ఎన్నికల అనంతరం కొంత ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ప్రధానంగా అద్దంకి నుంచి వైవి సూచించిన హనిమిరెడ్డికి అవకాశం ఇచ్చినందున బాలినేని సూచిస్తున్న సిద్ధారాఘవరావు పేరును మార్కాపురం విషయంలో కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ తొలి జాబితాతో జిల్లాలో గందరగోళం ఏర్పడింది. మరో 4-5గురికి స్థానచలనం తప్పదు అనే దానిపై సిట్టింగ్ ఎమ్మెల్యేలు వారి రాజకీయ భవిష్యత్తేంటో అని ఆందోళన చెందుతున్నారు. చూడాలి ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.